ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నవంబరు మాసం నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, నవగ్రహాల స్థాన చలనం ఏ రాశుల్లో జరుగుతుంది, ద్వాదశ రాశుల వరకు వాటి వల్ల ఎటువంటి ఫలితాలు ఏర్పడబోతున్నాయి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి నవంబర్ మాసం ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల సంచారం ఏ రాశుల్లో జరుగుతుంది, ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయో తెలియజేస్తారా? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం. ఈ నెల అంటే 17వ తారీఖు నవంబర్ దాకా రవి నీచ స్థానంలో ఉంటారు. తర్వాత కుజుడు కూడా మొత్తం ఈ నెల అంతా కూడా నీచ స్థానంలో ఉంటారు. తర్వాత రాహు వచ్చేసి మనకి మీనరాశిలో ఉంటారు, గురు వృషభ రాశిలో ఉంటారు, శని స్వస్థానమైన కుంభరాశిలో ఉంటారు, ఇంకా బుధుడు వృశ్చిక రాశిలో ఉంటారు, కేతు వచ్చేసి మనకి కన్యారాశిలో ఉంటారు, శుక్రుడు వచ్చి మనకి ధనుసు రాశిలో ఉంటారు. ఇలా ఈ నవగ్రహాలు మొత్తం కూడా ద్వాదశ రాశుల్లో ఇలా ఉంటాయి. గురుగారు, నవంబర్ మాసం మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఏలినాటి శని వీళ్ళకి కూడా నడుస్తుంది కాబట్టి సో ఏ రకంగా ఉండబోతుంది? గురువు ఎట్లా హెల్పింగ్ గా ఉన్నాడా లేదా? తప్పకుండా ఆఖరి రాశి అయిన మీన రాశి గురించి ఇప్పుడు చెప్పుకుందాం. మీన రాశి అనగానే మనకి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం వచ్చేసి మనకి మీన రాశిలోకి వచ్చింది. ప్రస్తుతం రాశ్యాధిపతి అయిన గురు అంటే హార్డ్ వర్క్ కారక గ్రహం అయిన గురు తృతీయంలో ఉన్నాడు. తృతీయ స్థానం అంటే జనాల సహాయ సహకారాల స్థానం. సో ఆ స్థానం బాగానే ఉన్నట్టు. అలాగే దైవబలం దైవానుగ్రహం సంబంధించిన గ్రహం గురువు అయ్యాడు. ఆ గురువు కూడా తృతీయంలో ఉన్నాడు. సో 50% దైవబలం దైవానుగ్రహం కూడా బాగానే ఉన్నట్టు. నెక్స్ట్ అదృష్టకారకుడు యోగకారకుడు లక్ ఫేవర్ చేసే గ్రహం అయిన కుజుడు మటుకు అంటే ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు మటుకు నీచ స్థానంలో ఉన్నాడు. అదృష్టం మటుకు 10% ఉన్నట్టు. అక్కడ అదృష్టం బాగా ఉంటే వేరేగా ఉంటుంది, లేదంటే దైవబలం బాగా ఉంటే వేరేగా ఉంటుంది. ఎంత హార్డ్ వర్క్ ఉన్నా కూడా గుర్తుపెట్టుకోండి, అదృష్టం లేకపోయినా దైవబలం లేకపోయినా అలాగే ఉండిపోతాడు. సో అదృష్టం తోడవుతే మీకు సక్సెస్ ఫాస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక క్రికెట్ ఉందనుకోండి, 18 ఏళ్ళ లోపలనే వాడు సక్సెస్ అయిపోయి ఉండాలి. ఎందుకంటే వాడు రిటైర్మెంట్ ఏజే 40 కాబట్టి. ఎనీ స్పోర్ట్స్ 40 ఏళ్ళకి వాళ్ళు రిటైర్ అయిపోతారు, మేజర్ వాళ్ళ పని అయిపోతుంది. సో యోగకారకుడు కానీ అదృష్టకారకుడు కానీ వాళ్ళందరూ చాలా బాగుంటేనే త్వరగా వాడు సక్సెస్ ఉంటుంది. సినిమా హీరో అయినా అంతే. ఒక్క వ్యాపారానికో లేకపోతే మిగతా వాటికి అయితే ఏజ్ పెరిగే కొద్దీ పర్వాలేదు, కానీ కొన్ని వాటికి మటుకు ఇలా గవర్నమెంట్ జాబ్ రావాలి. 28 ఇయర్స్ లోపల సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మీరు అప్లై చేయాలి. సో మీ అదృష్టం కూడా బాగుంటేనే మీకు వస్తుంది. మీకు 40 ఏట అదృష్టం వచ్చినా లేకపోతే ఇది ఉన్నా పర్లేదు. సో దైవబలం కానీ అదృష్టం కానీ పరిపూర్ణంగా ఉండి దానికి హార్డ్ వర్క్ తోడవుతే మనిషి సక్సెస్ బాగా ఉంటుంది. కాబట్టి మెయిన్గా ఇప్పుడు ప్రస్తుతం మటుకు మీన రాశి వారికి అదృష్టకారకుడు యోగకారకుడు లక్ ఫేవర్ చేసే గ్రహమైన కుజుడు నీచలో ఉండడం ద్వారా హెల్త్ ప్రాబ్లం కానీ, మాట పడటం కానీ, లేదంటే కనుక డబ్బు ఖర్చు కానీ అయ్యేందుకు అవకాశం ఉంది. అలాగే మీ వెహికల్ కూడా డబ్బులు బాగా అవుతాయి. మెయింటెనెన్స్ ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు వెహికల్ డ్రైవింగ్ ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగానే ఉండాలి, మాట విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. రాహు మూలంగా కుజుడు మూలంగా యోగకారకుడు మెయిన్ గా రాహుకేతువులు ఎలా ఉంది? రాహుకేతులు కూడా ఇందాక చెప్పాను కదండి, ఎక్లిప్స్ అన్నమాట. అంటే ప్రస్తుతం మనం గ్రహణ సమయంలో ఉన్నాం కన్యా రాశిలో. మీరు ఎంత మంచి వారైనా, ఎంత హెల్పింగ్ నేచర్ ఉన్నా, ఎంత తెలివితేటలు ఉన్నా కూడా ప్రస్తుతం మనల్ని గ్రహణం ఆక్రమించిందనమాట. సో మనది బయటపడదు. సో ఇందాక చెప్పినట్టే ఇదివరకు వేరేగా ఉండేవారు, ఇప్పుడు వేరేగా మారిపోయారు. ఇదివరకు బాగా హెల్పింగ్ నేచర్ ఉండేవారు, ఇప్పుడు అసలు చేయట్లేదు, పొగరెక్కింది, అలా ఏవేటో మాటలన్నీ వస్తుంటాయి అన్నమాట. సో గ్రహణ సమయం దాటిపోయిన తర్వాత ఏప్రిల్ అన్నీ బయటపడతాయి, అన్నీ సెట్ అవుతాయి. కొంచెం ఏప్రిల్ దాకా మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. తర్వాత రాహుకేతులు మారిపోతారు. సో 2 గ్రహాలు బెస్ట్గా ఉన్నట్టు. సో తర్వాత మన గురువు కూడా 4th హౌస్లోకి వస్తాడు నెక్స్ట్ మే కల్లా, అది బాగానే ఉన్నట్టు. సో ఒక్క ఏలినాట్సేనే ఉంటుంది అన్నమాట. కాబట్టి కొన్ని రోజులు మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. గురుగారు, ఇప్పటి వరకు మనం చేసినటువంటి ఈ 12 రాశుల్లో చూసుకుంటే ఈ 12 రాశిన మీనరాశి అంటే మిగతా రాశులకి ఏదో ఒక గ్రహమైనా అనుకూలిస్తూ మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, కానీ మీనరాశిలో చూసుకుంటే అన్ని గ్రహాలు ప్రతికూలంగానే ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. కరెక్ట్గానే ప్రస్తుతం అంటే ఎప్పుడు కూడా గోచారం ఇంపార్టెంట్ కాదండి, మెయిన్ జాతకం అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని, నాకు ఏలినాటి శని అవనివ్వండి, అర్ధాష్టమ శని అవ్వండి, అష్టమ శని, నా శాలరీ నాకు వస్తుంది, నా డిఏ నాకు వస్తుంది, నా మెడికల్ నాకు ఉంటుంది, నా ట్రైన్ పాసులు నాకు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఒరిజినల్ జాతకం ఇది బాగుంటే కనుక గోచరం ఎలా ఉన్నా కూడా 25% ప్రాబ్లం తోటే మీకు ఉంటుంది. ఒరిజినల్ జాతకం బాగాలేనప్పుడు గోచారం ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో అందుగురించి ఏంటంటే మన ఒరిజినల్ జాతకంతో మ్యాచ్ చేయాలి.
ఒరిజినల్ 50%, గోచారం 50% అనమాట. ఈవెంట్స్ ఏమైనా జరగాలంటే అది గోచారం ద్వారా చెప్పాలి. అసలు ఈవెంటే ఉందా లేదా అనేది మటుకు జాతకం ప్రకారం చెప్పాలి. సో ఉద్యోగస్తులు ఎవరైనా సరే కొత్త ఉద్యోగంలోకి మారాలని అనుకున్నా, లేకపోతే ఎక్కడికైనా స్థానచలనం అవ్వాలి, ట్రాన్స్ఫర్ అవ్వాలని అనుకున్నా, ఒకవేళ అయితే బాగానే ఉంటుందా వాళ్ళకి కెరియర్? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఏలినాడ్స్ అంటేనే స్థానచలనం. అలాంటి స్థానచలనంతో పాటు గ్రహాలతో పాటు మీరు కూడా సంచరించారనుకోండి, మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. గురుగారు ఇంకా ఎటువంటి పరిహారాన్ని వీళ్ళు పాటించుకోవాలి? అంతకన్నా ముందు వీళ్ళు ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించడం వల్ల లబ్ధి పొందే అవకాశం ఉంటుంది? మీన రాశికి పంచమ స్థానాధిపతి చంద్రుడేడు కాబట్టి అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తారు, అమ్మవారిని ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే లాభస్థానాధిపతి మకర రాశి అధిపతి శనేయుడు కాబట్టి ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఇష్టపడతారు, ఆరాధిస్తారు. కాబట్టి మీన రాశి వారికి అమ్మవారు మరియు ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఇష్టపడతారు. వాళ్ళ అదృష్ట దేవతలు కూడా వాళ్ళే. ఇది కాకుండా మీరు చెప్పినట్టు ముఖ్యంగా పరిహారాలు కూడా ఇంపార్టెంట్ కాబట్టి ప్రస్తుతం ఏలినాడ్స్ని పక్క పెట్టండి. గురుబలం తక్కువగా ఉన్నా కూడా నష్టం ఏం చేకూర్చదు. ఇప్పుడు ఒక దైవం అనేవాడు నష్టం ఏం చేకూర్చడండి, అతని బలం తగ్గినట్టుగా కనిపిస్తాడు అంతే. కాబట్టి ఏంటంటే కుజుడికి సంబంధించిన పరిహారాలు మనం పాటిస్తే సరిపోతుంది. అంటే జనవరి 21 తారీఖు 2025 వరకు కుజుడు నీచలో ఉంటాడు కాబట్టి మీన రాశి వారు అందరూ కూడా ప్రతి మంగళవారం ఉపవాసం ఉండడం, ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం, వీలైతే ప్రతి మంగళవారం మనం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేసుకోవడం, వీలైతే కనుక ఇంకా దోషంగా ఉంది, ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మటుకు ఖచ్చితంగా కుజుడికి 7,000 సార్లు జపం చేయించి కందిపప్పు కేజీంపావు, ఒక రెడ్ లుంగి, 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానం వేస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుంది. అంటే ఇప్పుడు గోచార రీత్యా కుజుడు నీచంలో ఉన్నాడు, కానీ జాతక రీత్యా కుజుడు ఉచ్చస్థితిలో ఉంటే వాళ్ళకి బాగానే ఉంటుందా? అంటే అలా కుజుడు అక్కడ ఉచ్చస్థితిలో ఉన్నా కూడా ప్రస్తుతం గోచారం ఇది మనం ఎదుర్కోవాలి కాబట్టి ఖచ్చితంగా ఈ మైనసే అండి. విద్య, ఉద్యోగం, వివాహం, వ్యాపారం, విదేశీయానం, సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, గృహం వీటన్నిటికి సంబంధించి మీరు ఏమైనా విషయాలు తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి వాట్సాప్ చేయొచ్చు, గురువుగారు అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, మీనరాశి వారికి నవంబర్ మాసం అంతా ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.